జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరొక బ్రేక్ ని చూస్తున్నాం. సుభాష్ కాలనీలో కలుషిత నీరు కలకలం రేపుతుంది. గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత నీరు తాగి దాదాపు 11 మంది స్టూడెంట్స్ అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. ఇక వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసు సిఐ ఆరా తీస్తున్నారు. మరోవైపు మొగులపల్లికి కోర్కిశాల కస్తూర్బా గాంధీ స్కూల్లోనూ ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. దాదాపు 15 రోజుల వ్యవధిలో 2 సార్లు విద్యార్థినులకు వాంతులు విరోచనాలయ్యాయని పేరు చెప్తున్నారు. అధిక రాత్రి కూడా 6 విద్యార్థినులు, ఇవాళ ఉదయం మరో 4 కూడా ఫుడ్ పాయిజన్ అయినట్లు చెప్తున్నారు. రెడీగా దీనిపై మరింత సమాచారం మా నల్గొండ నుంచి మా ప్రతినిధి, వరంగల్ నుంచి మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, చెప్పండి, ప్రస్తుతం ఆ విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఎందుకు అక్కడ అలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ వరుణ్. తెలంగాణ గురుకులాలలో నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ ఘటన అయితే చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గురుకుల పాఠశాల వరుస ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే 3 సార్లు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం ఇప్పుడు జయశంకర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. నేడు భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి సుభాష్ కాలనీ నగర్, గాంధీనగర్ లో ఉన్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కలుషిత నీరు తాగి 11 మంది విద్యార్థులకైతే అస్వస్థకు గురయ్యారు. వీరిని వెంటనే విద్యార్థులను ఉటావుటిన జిల్లాలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వైద్యులు అయితే ఇప్పటికే చికిత్సను అయితే అందించడం జరిగింది. అయితే దీనికైతే ఇప్పటికీ వివరాలు అయితే తెలియదు. ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది, ఈ కలుషిత నీరుకి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది ఇప్పటికీ అధికారులు అయితే అక్కడ వెళ్లి విద్యార్థులను అయితే వివరాలను అయితే సేకరిస్తున్నారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అదేవిధంగా సిఐ నరేష్ కుమార్ ఉన్నారు. కాగా మరి ఇక్కడనే ఇదే జయశంకర్ భూపాల జిల్లాలో ఈ రోజు మొగులపల్లి మండలం కొరికిశాల కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యిందంటూ తెలుస్తుంది. 15 రోజుల వ్యవధిలోనే ఈ బాలికల హాస్టల్లో నేటితో ఇది 2వసారి ఫుడ్ పాయిజన్ కావడం. నిన్న రాత్రి నుండి 6 విద్యార్థినులకు వాంతులు విరేచనాలు కాగా ఈ రోజు ఉదయం నుండి అయితే మరో 4 కూడా ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలుస్తుంది. ఈ అస్వస్థకు గురైన విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అయితే ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్సను కూడా అందిస్తున్నారు. ఇటు గ్రామస్తులను, అదేవిధంగా మీడియాను కూడా ఇటు ఈ హాస్టల్లోనికి వెళ్లకుండా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. అయితే 15 రోజుల క్రితం ఇదే బాలికల హాస్టల్లో ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 26 మంది విద్యార్థినులకు అస్వస్థకు గురయ్యారు. వెంటనే చిట్యాల ప్రాథమిక వైద్యశాల కూడా తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సమాచారం మేరకు 15 రోజుల క్రితం జరిగిన ఈ బాలికల హాస్టల్లో ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి అయితే అధికారులు వెళ్లి తనిఖీలు నిర్వహించడం జరిగింది. భోజన సదుపాయాలు సరిగ్గా పెట్టాలి, పాడైపోయిన కూరగాయలు కాకుండా కలుషితమైన నీటిని వాడకూడదు, హాస్టల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే అధికారులు హెచ్చరించడం కూడా జరిగింది. అయినా కూడా మరోమారు ఫుడ్ పాయిజన్ అవ్వడం అనేది ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. అధికారులు వచ్చి పరిశీలించినా కూడా బాలికల హాస్టల్లో మెరుగైన సదుపాయాలు అందించడం లేదని పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకి గురవుతున్నారు. ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి ఇలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి గురుకుల పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల చర్యలు తీసుకొని విద్యార్థులను రక్షించాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ మౌనిష్ ఫర్ ది అప్డేట్స్. ఇంతకుముందు సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఫుడ్ తింటాం సార్. తింటున్నాక ప్లేట్ కట్టుకొని వెళ్ళినప్పుడు ఒక చెల్లి వాంతింగ్ చేసుకునేది సార్. ఇటు వస్తా అంటే ఇటు సార్లు ఉన్నదని మళ్ళీ అట్నుండి అట్టే తీసుకొని వెళ్ళింది సార్. ఆ బిల్డింగ్లోకి తీసుకొని వెళ్ళింది సార్. వాంతింగ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ బిల్డింగ్లోనే ఉన్నారు సార్. ఏమో తెలియదు సార్. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఒక చెల్లి. ఇంకా ఎంతమందికి వామిటింగ్స్ అయినాయో తెలియదు సార్. తెలియదు సార్. టాబ్లెట్స్ చూపిస్తారు. ఇంకెవరికైనాయో తెలియదు సార్. బాగానే ఉంటాను సార్ ఫుడ్. కాకపోతే చెల్లి వాళ్ళకి పడక వామిటింగ్స్ చేసుకుంటారు సార్. ఏమైందో తెలియదు కానీ వామిటింగ్స్ చేసుకుంటాను సార్. ఇంతకుముందు